ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఐక్యత, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఐక్యత. మేము తెలంగాణ రావడానికి తొలి ఉద్యమంలో కూడా స్టూడెంట్ లైఫ్లో కూడా ఉద్యమాలు చేశాం. అదే మలి ఉద్యమంలో కూడా రిటైర్డ్ అయినాక కూడా ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. మన తెలంగాణ మనకు వస్తే మన బ్రతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతో మనం తెలంగాణలో సకల జనుల సమ్మెలో పార్టిసిపేట్ కావడం వల్లనే ఆ తెలంగాణ రావడం జరిగింది. ఈ తెలంగాణ రావడానికి ఇష్టం లేని జనాలందరూ ఇప్పుడు మంత్రులుగా, మినిస్టర్లుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కానీ మా బ్రతుకులు మాత్రం బజారు పాలవుతున్నాయి. మాకు పెన్షన్ లేదు. మా పిఎఫ్ నుండి కాంట్రిబ్యూట్ చేసుకున్న అమౌంట్నే మాకు పెన్షన్ ఇస్తున్నారు. ఆ పెన్షన్ అనే వర్డ్ తప్పు. ఆ వర్డ్ను బేస్ చేసుకుంటూ మాకు రేషన్ కార్డులు ఇవ్వట్లేదు, ఆసరా పెన్షన్లు ఇవ్వట్లేదు, ఆరోగ్య భద్రత కార్డ్స్ ఇవ్వలేదు. మీకు పెన్షన్ ఉందని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు. ఏ కాంట్రిబ్యూషన్ లేని వాళ్ళందరికేమో ఇప్పుడు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు. మేము 35-40 సంవత్సరాలు ఈ సర్వీసులు చేసి గవర్నమెంట్ను బ్రతికించి మా ఆర్టీసీని డెవలప్ చేసిన వాళ్ళకు మాకు ఈ 2000 మినిమం 1000 మ్యాక్సిమం 3-4 వేల కన్నా ఉండలేదు. పెన్షన్ ఉద్యోగులకు ఆసరా పెన్షన్ ఇవ్వమంటే కూడా చలనం లేదు. ఎన్నో సార్లు మేము పోయి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలకు కానీ ఎన్ని విధాలుగా మేము రిప్రజెంటేషన్ చేసినా కానీ అది అడవిలో చెట్లకు గుట్టలకు చెప్పున్నట్టే అయిపోతుంది మా పరిస్థితి. కాబట్టి వీళ్ళందరూ మా దగ్గర రిప్రజెంటేషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నారా లేదా మాకు డౌట్ వస్తుంది. కాబట్టి మమ్మల్ని అందరినీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి మా బాధలను చెప్పుకోవడం వల్ల ఆయనలో కూడా ఏమన్నా చలనం కలిగి మా సమస్యల పరిష్కారం అయితే అనుకుని మేము భావిస్తున్నాం. ఎలక్షన్ల ముందు ఇదే ముఖ్యమంత్రి గారిని మేము కలవడం జరిగింది, ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరం కలిసి. ఎందుకు మేము మన పార్టీ రాగానే మేము తప్పనిసరిగా మీ సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పి ఆయన వాదా చేసిండు. మరి ఏమైనా ఈ వాదాలన్నీ అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ప్రగల్భాలు పలకడం వల్లనే మేము ఆ ప్రభుత్వం వద్దనుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి సహకరించాం. గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా మేమే సహకరించాం. మెజారిటీగా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ తెలుసు, సకల జనుల అసెంబ్లీ అన్ని ఉద్యోగులు పార్టిసిపేట్ అయినా కానీ ఆర్టీసీ ఉద్యోగులు చేసిన దాన్ని ఎఫెక్టివ్ గా వచ్చిందని చెప్పే ఉద్దేశంతోనే తెలంగాణ రావడానికి ప్రధాన కారకులం మేమే. కానీ ఇప్పుడే మేము బజార్లో పడినాం. వేరే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా మాకు పెన్షన్ లేదు. మాకు వచ్చే 1000-3000 రూపాయల పెన్షన్ తో మేము ఏ విధంగా బ్రతకాలి? ఈ పరిస్థితుల్లో, ఈ వయస్సులో మెడిసిన్స్ కావాలన్నా, బీపీ షుగర్లకు కావాలన్నా మాకు ఎలాంటి 1000 రూపాయలు 2000 రూపాయలు దేనికి కాకుండా అయిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి కానీ, మన రాష్ట్ర ఎండి గారికి కానీ మేము విన్నవించుకునేది అంటే మాకు రావాల్సిన డబ్బులనే మేము అడుగుతున్నాం తప్ప మిమ్మల్ని ఏమో ఉచితంగా ఇచ్చే డబ్బులను మేము అడగట్లేదు. కాబట్టి మాకు రావాల్సిన, నువ్వు ఎన్నో అప్పులు తీసుకొస్తున్నావు, మాకు ఇవ్వడానికి నీ అప్పులు చేసి ఇచ్చేయి. మాకు రావాల్సిన డబ్బులు నువ్వు దాచుకోవడం నీ హక్కు కాదు కదా. మాకు రావాల్సిన మా హక్కు. కాబట్టి మేము ఈ వయస్సులో ఈ బజార్లో పడాల్సిన అవసరం మాకు పరిస్థితి కల్పించింది ఈ ప్రభుత్వమే, ఈ మేనేజ్మెంటే అని చెప్పి మేము చెప్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వాన్ని కానీ మేనేజ్మెంట్ గానే కోరేది ఏంటంటే ఇప్పటికైనా మీలో చలనం కలిగించి మేము చనిపోకముందే మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇప్పించి మా బ్రతుకులను బాగు చేసుకునే విధంగా మీరు పరిష్కరించాలని చెప్పి ఈ సభాముఖంగా ఈ ధర్నా కార్యక్రమంలో మేమందరం విన్నవించుకుంటున్నాం. మాకు ఏడుపులే తప్ప వేరే లేదు. నిరసనలు చేస్తున్నాం, ఇంట్లోనే నిరాహార దీక్షలు చేస్తున్నాం. చాలని జీతంతో ఒక పూట తిని ఈ విధంగా మేము చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వంలో గెలిచి ముఖ్యమంత్రి గారు మీరైనా ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించి మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పి మిమ్మల్ని మరీ కోరుకుంటున్నాం. లేదు అనుకుంటే ఇదివరకు పట్టిన ప్రభుత్వం గతే మీకు కూడా పడుతుందని చెప్పి మేము ఇప్పుడు విన్నవించుకుంటాం. మేము 23లో రిటైర్మెంట్ అయినాము. అప్పటి నుంచి మా డబ్బులు ఇంకా 2017, 2023, 2021 పే స్కేల్ ఏరియాస్ పైసలు, డిఫరెన్స్ ఏరియాస్ పైసలు రావాలి. ఇంకా అవి 6 లక్షలు రావాలి. అవి తక్కువ 6-7 లక్షలు రావాలి. ఇంతవరకు ఆ పైసలు ఎదురు చూసి మా ప్రాణాలు దగ్గరకు వస్తున్నాయి. హార్ట్ వస్తున్న షుగర్ పేషెంట్లో మేము जो भी है एमडी साहब, सीएम साहब को बोल के जो भी है दिलाना की कोशिश करना. परेशान है हम, जो भी है పరేషాన్ అయ్యి ఘరో మే. సార్ నేను ఆర్టీసీలో రిటైర్డ్ అయ్యి 3 సంవత్సరాల 3 నెలలు అవుతుంది సార్. ఇప్పటిదాకా నాకు 17 పే స్కేల్ కానీ 21 పే స్కేల్ కానీ అమౌంట్ ఇవ్వలేదు.
ఎన్నిసార్లు మేము వచ్చినా ధర్నా చేసినా పట్టించుకున్న నాదుడు లేడు. ప్రభుత్వమేమో ఆర్టీసీ మహాలక్ష్మి స్కీమ్ తోటి లాభాలలో పోతుందని ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ, మా ఈడీలు కూడా ఆర్టీసీ లాభాలలో ఉన్నాడు. లాభాలు ఉన్నప్పుడు మా డబ్బులు ఎందుకు ఇవ్వరు సార్? మేమేమన్నా ఎక్స్ట్రా అమౌంట్లు అడుగుతున్నామా? మాకు రావాల్సిందే అడుగుతున్నాం కదా. మా పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, మేము ఎలా చేయాలి? మేము 23 మేలో రిటైర్డ్ అయినా నేను. నాకు 17కు సంబంధించిన పే స్కేల్ రావాలి, 21కు సంబంధించింది రావాలి, లీవ్లో డిఫరెంట్ అమౌంట్ రావాలి, గ్రాడ్యుటీ డిఫరెంట్ రావాలి. ఎన్నిసార్లు తిరగాలి? మీకు ఇంకా కనికరం రాదా? ఎన్నో జాగాల ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు, ఎన్నో అప్పులు తెస్తున్నారు. రిటైర్డ్ వాళ్ళకి ఇంత అప్పు తెచ్చి ఇచ్చేస్తే అయిపోతాయి కదా సార్? ఇప్పటికైనా గవర్నమెంట్ కానీ, ముఖ్యమంత్రి కానీ మా మీద దయ చూపించి మాకు రావాల్సిన బకాయిలు ఇస్తారని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే 5 నుంచి 6 సార్లు ఇదే బస్ పాలనతో ధర్నా చేసింది, ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడే స్పందన వస్తుంది. నెక్స్ట్ మేము గాంధీ భవన్ సెక్రటరియట్ పెడతాం సార్. చెప్పుకుంటూ పోతాం, మేము ఆపే ప్రసక్తి లేదు. మహిళలకు బస్సులు ఇచ్చి కోటీశ్వర్లను చేస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. మీకు మీ రిటైర్ అయిన అమౌంట్ లేవంట. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తే ఎన్ని కోట్లు కావాలి సార్? ఎన్ని కోట్లు అయితే ఇంటి చేయండి. అది వాళ్ళ వ్యక్తిగత విషయము, స్టేట్మెంట్. కానీ మాకు రావాల్సింది మాకు దయచేసి పెద్ద మనసు చేసుకొని మాకు అమౌంట్ రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, ఏం చెప్తారు? చెప్పండి సార్. మేము చెప్పేది ఒకటే, మేము బ్రతికుండగానే మా బకాయిలు మాకు చెల్లించాలని మేము కోరుతున్నాం. అందుకు రాష్ట్ర ప్రభుత్వము చాలా మొండి వైఖరి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నది. ఇది సమంజసమైన విషయం కాదని చెప్పి గతంలో మేము టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉండగా మేము ఆందోళనలు చేస్తే ఆ ఆందోళనలకు మీరు రేవంత్ రెడ్డి గారు చాలా మద్దతు ఇచ్చారు. ఆ మద్దతు ఇచ్చి ఎంతో మా ఆందోళనల ముందుండి మీరు మమ్మల్ని ప్రోత్సహించారు. ఇప్పుడు ఆ ప్రోత్సాహం చూసి మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు మమ్మల్ని మీరు దారుణంగా మోసం చేస్తున్నారు. ఇన్ని రోజులు అవుతున్నది, ఇంతవరకు మాకు ఇవ్వలేదు. అన్ని దిక్కుల అంత డెవలప్మెంట్ అంత చేస్తూ మళ్ళీ అంతటి చేస్తున్నాం. మళ్ళీ మాకు నిరుద్యోగం, మాకు ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళకి మాకు ఎందుకు ఇస్తలేరు? మీరు మాకు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని నిరాహార దీక్షలు చేసినా కూడా మీలో స్పందన లేదు. కనీసం ఇప్పుడైనా మా మీద దయ తెలిసి మీరు మాపై దయ ఉంచి మా బకాయిలు మాకు చెల్లించాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, ఏం చెప్తారు? మేము 24లో రిటైర్మెంట్ అయినప్పటి నుండి కూడా మాకు ఇప్పటికో రూపాయి రాలే. 17 2017 2021 అప్పటి నుండి కూడా రాలే. మాతో ఉన్నటువంటి ఎందరో సోదరులు వృద్ధులు చనిపోయినరు. ఇప్పటికి 300 మంది చనిపోయినరు. అయినప్పటికీ నా గవర్నమెంట్కి ఎటువంటి తెలివి రావడం లేదు. గవర్నమెంట్ అయితేనేం, ఈ మన సంస్థ అయితేనేం చొరవ తీసుకొని మాపై ఉంచి మా మీద దయ ఉంచేనా మాకు ఎంబడే ఇచ్చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఏ గవర్నమెంట్ ఆర్టీసీలతో పెట్టుకుంటే ముందుకు పోలే. అయినా కూడా ఈ టైంలో మేము ఆశీర్వాదం పెట్టి గత గవర్నమెంట్ మమ్మల్ని ఉంచింది. గంగల చెర్ల పడేసినప్పటికీ కూడా వాళ్ళని పక్కకు తోసి మా రేవంత్ రెడ్డి గారిని తెప్పించుకొని మేము అష్ట కష్టాలు పడి గవర్నమెంట్ తెప్పించుకున్నాం. కానీ ఇటువంటి చర్య తీసుకొని మమ్మల్ని చంపద్దని చెప్పి మా పొట్ట కూటి కోసం మేము ఈ యొక్క ఉద్యమం చేస్తున్నాం తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మాకు చాలా ఇష్టమైన గవర్నమెంట్. ఇకనన్నా మా తరఫున ఆలోచన చేసి మాకు మంచి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, ఇంకెన్ని రోజులు చేస్తారు ఈ నిరసనలు? గవర్నమెంట్ ఇచ్చే వరకు చేయబడుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6,000 కోట్లు ఇచ్చారు కాబట్టి ఆర్టీసీ కార్మికులు కూడా 17,000 మంది ఉన్నారు కాబట్టి 2017 2021 పేరెంట్స్ వెంటనే చెల్లించాలా. ఎందుకంటే మరి తక్కువ పైసలు 800 కోట్లలో అయిపోతాయి కాబట్టి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇక్కడ మినిస్టర్లు కానీ వీళ్ళు తీసుకుంటలేరు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఏవైతే రావాల్సిన బకాయిలు ఉన్నాయో అవన్నీ వెంటనే చెల్లించాలా. ఎందుకంటే రెండు గవర్నమెంట్లు ఓడించిన చరిత్ర ఆర్టీసీ కార్మికులు. నాడు చంద్రబాబు నాయుడిని, మొన్న కేసీఆర్ గారిని ఓడించి యనమల రేవంత్ రెడ్డి గారికి పట్టాభిషేకం చేయడం జరిగింది. కావున ఆర్టీసీ కార్మికుల యొక్క బాగోగులను ఆలోచించి 350 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోయిండ్రు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని
మానవతా దృక్పథంతో ఈ ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని మనవి చేస్తున్నాం ఆదిలాబాద్ ఇప్పటికి 5 నుంచి 6 సార్లు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మరి ఎలాంటి స్పందన లేదు. మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏం చేయగలుగుతాము? బస్కా పయ్యా నైచ్చలేగానే అనరాదు. రాబోయే కాలంలో ఈ ముఖ్యమంత్రికి కూడా ఏదైతే ఇద్దరు ముఖ్యమంత్రులకు పట్టిన కథ ఈయనకు పడుతుంది. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకున్న ఏ గవర్నమెంట్ లో పొడుగు కాలేదు, ఈయన కూడా పొడుగు కాదు. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. నమస్కారం సార్. ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి అని ఏ ముఖ్యమంత్రి కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా ఆర్టీసీ వాళ్ళు తలుచుకుంటే ఉంచితేనే కాదు ఊతే పోతారు. ఒక్కొక్క డ్రైవరు కండక్టర్ వెనకాల ఆర్టీసీ వర్కర్ల వెనకాల ఎంత చరిత్ర ఉందో, ఎన్ని ప్రభుత్వాలు కూలిపోయాయో వీళ్ళు గమనించాలి. ఈ తెలంగాణ కూడా ఎట్లొచ్చిందో గమనించాలి. రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ ఎవరు కానీ లాస్ట్ కు ఆర్టీసీని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. ఈ సర్వనాశనం కాదు, ఇది భవిష్యత్తు ముందుకు వస్తుంది తప్ప నాశనం కాదు. ఎన్నడుకున్నా కూడా వర్కర్లని ఇప్పుడు ఈ సాగు బతుకుల్లో ఉండి 40-50 ఏళ్ళు చేసి సాగు బతుకుల్లో ఉన్న వర్కర్లని ఇంత బాధ పెడుతున్నారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళని ఎందుకు పెడుతుండో, ఎంపీ గారు పెడుతుండా లేకపోతే సీఎం పెడుతుండా ఇంకోళ్ళన్నా పెడుతురా, అది మాకు తేటతెల్లంగా తెలియాలి. లేకపోతే ఏ దానికైనా సిద్ధమే. ప్రభుత్వాలు వెంటనే మీరు కూలిపోయడానికి తయారు ఉంటే కాబట్టి అట్లా చేయరు అని చెప్తున్నాం సార్. రిటైర్మెంట్ అయ్యి రెస్ట్ తీసుకునే ఏజ్ లా ధర్నాలు చేస్తారు. 5-6 సార్లు ధర్నా చేసినా ఎలాంటి యూజ్ లేదు. ఇన్నిసార్లు చెప్పినా కూడా సీమ కొట్టినట్టు కూడా వాళ్ళకి ఏం అయితలేదు. ఎందుకు వస్తున్నారు ఇంత జనాలు అనేది ఆలోచన రావాలి. వాళ్ళకి ఆలోచన లేకుండా ఎందుకు చేస్తున్నారో ఏమిటికి చేస్తుండ్రో. ఇప్పుడు మేము చూస్తుంటేనే చంద్రబాబు పోయిండు, మేము చూస్తుంటే కేసీఆర్ పోయిండు, రేపు రేవంత్ రెడ్డి కూడా పోతాడు. ఇది ఒక్కటి బయటికి రావాలి. నేను చెప్తున్నా ఏంటంటే ఊతే పోయేటోళ్ళు అంతా ఊతే పోయేటట్టు చేస్తాం సార్ మేము వాళ్ళని. ఈ ఎంపీ కూడా ఇప్పుడు సజ్జనారు అనుకోని సజ్జనారే రైట్ హ్యాండ్ అనుకోని మేము ఆయన అనుకుంటే ఆయన పక్కకు పోయినాక ఈయన ఇంకా ఆయన కంటే ఎక్కువ దారి కాడు వచ్చింది ఈయన ఎంపీ గారు. సరే ఈయన ఎట్లా చేస్తాడో చూస్తాం. అది కూడా ఈ జనాలను చూసానా వాళ్ళకి కనికరం రావాలి, మా ముసలిలను చూసానా వాళ్ళకి కనికరం రావాలి. ముఖ్యమంత్రి దగ్గర ఓనిసలేరు సార్. ఇది ఈ ఎండిఏ మలుపుకొని చేసేటోడేమో చేస్తుండు, సచ్చేటోడేమో సస్తుండు అనుకొని ఇంకా 4 రోజులు ఇంకా 4 పోతారని వాళ్ళ ఆశ. మాకు ఉత్సాహాలకు వచ్చి అడగరాని పిరి హామీలేమి ఇస్తుండు, అడగని పిరి హామీలేమి ఇస్తుండు. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి 40-50 ఏళ్ళు చేసిన వాళ్ళకేమో పింఛన్లు లేవు, వీళ్ళకి ఇచ్చే డబ్బులు లేవు. వీళ్ళకి ఇచ్చిన డబ్బులు ఇవ్వద్దని ఆయన కోరిక పెట్టుకొని చేస్తుంది సార్. ఇదంతా కొట్టినాము, బొక్కలన్నీ అరిగిపోయినాయి. ఈ ఏజ్ లో మాకు ఇట్లా చెప్పాలి సంబంధం ఈ గవర్నమెంట్ కు. మా పైసలు మాకు ఇవ్వమంటున్నాము. మేము ఎక్కువ ఏమి అడుగుతలేము కదా సార్, ఎక్కువ ఇయ్యని అడుగుతాం. ఇప్పుడు మేము 9 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యి 9 సంవత్సరాల సంది అప్పు చేసి సప్పు చేసి ఎట్లా బతుకుతున్నాం మాకు తెలుసు. ఈ ఏజ్ లో మాకు ఎవడు కొను కూడా పెట్టుకోడు, నడు గెట్ అవుట్ అంటున్నాడు. మరి ఎట్లా బతకాలి మేము? మా డబ్బులు మాకు ఇవ్వకుండా ఎట్లా సార్? ఏం చేస్తాం? ఇచ్చిందాకా ఇట్లా చేస్తాం, ఇచ్చిందాకా ఇట్లా చేస్తాం. ఇక ఇప్పుడన్నా ఇక నిలబడి చేస్తున్నాం కానీ అప్పుడు మొత్తం కూర్చుంటాం. ఇక ఆ టెంట్ వేసి కూర్చుంటాం మొత్తం ఇంటికి వెళ్ళి అందాక. ఏం లేదు, దయచేసి మా డబ్బులు మాకు ఇవ్వండి. మాకు ఎక్కువ అడుగుతాము. బ్యాంకులో పెడితే 5 సంవత్సరాలకు డబ్బులు అవుతాయి. మేము అట్లా కూడా అడుగుతలేము. మా కష్టం చేసిన పైసలు మాకు ఇవ్వబడుతున్నాం. మా డబ్బులు మాకు ఇచ్చేయాలి. కష్టం చేసిన పైసలు బొక్కలన్నీ అరిగిపోయినాయి. రూపాయికి పైసలు బిర కొట్టి సంపాదించిన పైసలు పుణ్యానికి ఇస్తలేడు, బిచ్చం ఇస్తలేడు, దాన ధర్మం ఇస్తలేడు. అంతం అన్నది లేదు. ఎందుకంటే మా డబ్బులు మాకు వచ్చేంత వరకు మేము కష్టపడి అలా ఆర్టీసీ నిర్మించుకున్నాం, బస్ భవన్ నిర్మించినాం. ఆర్టీసీని గిన్నీస్ రికార్డులో తీసుకొచ్చాం, ప్రపంచ రికార్డుకు ఆర్టీసీని తీసుకుపోయినాం. ఇక్కడ వాళ్ళంతా కష్టపడరు కాబట్టి ప్రపంచ రికార్డు వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు. కాబట్టి ఖచ్చితంగా మా డబ్బులు మాకు వచ్చేంత వరకు ఏ స్థాయి వరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్. ఎలాంటి స్పందన లేదు, నిమ్మకు నీరెత్తినట్టు లేదు. మరీ విచారకరమైన విషయం ఏంటంటే మా ఈపీఎఫ్ అమౌంట్ 2013, 2017, 2021 కనుక ఈపీఎఫ్ కనుక పంపిస్తే ఒక్కొక్క ఎంప్లాయీకి ఇవాళ ఉన్న పెన్షన్ ప్రకారం తక్కువ ఒక 3,000 రూపాయలు, ఎక్కువ 5-6 రూపాయలు పెన్షన్ పెరుగుతుంది. కనీసం ఒక 70-80 కోట్లు కనుక పిఎఫ్ కమిషనర్ కు వీళ్ళు
2,000 కనుక జత చేస్తే ఖచ్చితంగా ప్రతి రిటైర్డ్ ఎంప్లాయీకి 2,000 నుంచి 5,000 పెన్షన్ వెళ్తాయి ప్రతి నెల. అది కూడా చేయనీకి సిగ్గు శరం లేకుండా నిద్రపోతున్న మేనేజ్మెంట్ కు ఒక చురుక లాంటిది మేము చురుకంటి చేయదలుచుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా మా ఉద్యమం, ఎందుకంటే అంతా 65 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి ఇది రోడ్డు మీద వచ్చి కొట్లాడే పరిస్థితి కాదు. శాంతియుత పోరాటాలు, మా డబ్బులు మాకు వచ్చేంత వరకు ఏ స్థాయికైనా వెళ్తాం. అవసరం అనుకుంటే మాకు ఇచ్చే ఈ డిన్నర్ సెట్ ఏదైతే ఉందో, డిన్నర్ సెట్ ఒక చిప్ప ఇస్తున్నారు. రిటైర్డ్ అయ్యే రోజు డబ్బులు లేకుండా ఒక డిన్నర్ సెట్ లాంటి ఒక చిప్ప ఇస్తున్నారు. అది అడుక్కోనికి ఇవాళ ఆర్టీసీ ఎక్స్పోర్ట్ దగ్గర లేకపోతే సెక్రటరియట్ ముంగట భిక్షాటన కార్యక్రమం నెక్స్ట్ ప్రోగ్రామ్ తప్పకుండా పెడతామని మేము ఆలోచిస్తున్నాం. ఇదే బస్ భవన్ వద్ద 5 నుంచి 6 సార్లు ధర్నా చేసారు. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఇక్కడ నుండి ఏ స్పందన వస్తుంది అనుకుంటారు? ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు? ఇంకా ఈ ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తున్నాం. గతం లోపల జనాలు తక్కువ వచ్చేది, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈజీగా 5-6 వేల మంది వస్తున్నారు. రాబోయే రోజుల లోపల ఉన్న 17,000 మంది, ఆర్టీసీలో ఉన్న 17,000 మందిని ఖచ్చితంగా మొబిలైజ్ చేస్తాము. 17,000 మంది విత్ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఆ బస్ భవన్ దిగ్బంధం, సెక్రటరియట్ దిగ్బంధం చేసే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఇవాళ ఓకే, మహిళలను కోటీశ్వర్లను చేస్తామని బస్సులు ఇస్తున్నది గవర్నమెంట్, మీకు ఇవ్వడానికి డబ్బులు లేదంటారా? మరి మహిళల కోటీశ్వర్లు ఎక్కడ చేస్తున్నారు? మా మూలంగా ఇలా ప్రభుత్వ పథకం సక్సెస్ అయిందంటే ఒకటి మహిళలకు ఫ్రీ బస్ ఒకటే సక్సెస్ అయింది. ఆ సక్సెస్ ఓన్లీ మా కార్మికుల పుణ్యాన, మా పుణ్యాన ఇవాళ సక్సెస్ అయిన దాన్ని మా మీద తుపాకు పెట్టి ఎలక్ట్రానిక్ కాల్తామని రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తున్నది. ఇది ఏమాత్రం మేము విమర్శిస్తున్నాము. కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు రావాల్సిన డబ్బులు ఏవైతున్నాయో ప్రభుత్వం ఇలా ఆస్తులు అమ్ముతా లేకపోతే అప్పులు చేస్తా మాకు అనవసరం. మేము కష్టపడి ఆర్టీసీ నిర్మించుకున్నాం కాబట్టి ఈ నిర్మించుకున్న ఆర్టీసీని కష్టం 35-40 సంవత్సరాలు కష్టపడ్డాం కాబట్టి మాకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా రావాలి. లేకపోతే మా గోస ప్రభుత్వం జరుగుతాయి. గతంలో కూడా ఆర్టీసీ కార్మికులతో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు కాంచి మొదలు పెడితే కేసీఆర్ దాకా ఎవ్వరు కూడా ఇవాళ అడ్రస్ లేకుండా పోయారు. రేపు పొద్దున మాకు కనుక డబ్బులు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి కూడా ఇదే గతి పడుతుందని మేము చెప్తున్నాం.